ఈ మధ్య నచ్చని సినిమాల గురించి రివ్యూ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వయసొస్తుంది గదా! మేబీ అందువల్ల గావచ్చు. బట్ ఏం చేస్తాం ఇగ ఒప్పుకున్నాక తప్పుతదా? మన ప్రొఫెషన్ ఇది. మన పని. సో, యెస్ 2 పెగ్గులేసి లెట్స్ కంటిన్యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. కిరణ్ అబ్బవరం గారి లేటెస్ట్ ఫిల్మ్ 'కే ర్యాంప్' మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి నేను కొంచెం ఎక్సైటెడ్ ఉండే. టీజర్ ట్రైలర్లు నాకు బాగానే అనిపించినాయి. రిలీజ్ కి ముందు కూడా దివాళీ పిక్స్ లో నేను సెకండ్ ప్లేస్ లో పెట్టిన కే ర్యాంప్ ని. అండ్ సినిమా రిలీజ్ నిన్న కాదు ఈ రోజు అని రియలైజ్ అయినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయినా. అరే నాకు చూడాలని ఉండే సినిమా. సో ఈ రోజు చాలా ఎక్సైట్మెంట్ లో వెళ్ళిన సినిమాకి. అండ్ కొంచెం కష్టంగానే ఉంది సినిమా. బేసికల్లీ రెగ్యులర్ టెంప్లెట్ మాస్ సినిమాల కాలం చెల్లిపోయిందా, లేకపోతే ఈ మాస్ సినిమాలు పెద్ద హీరోలు చేస్తేనే వర్క్ అవుతాయా? సో చిన్న హీరోలు లేదా మీడియం రేంజ్ హీరోలు అసలు మాస్ సినిమాలే చేయకూడదా, లేకపోతే ఈ కే ర్యాంప్ సినిమా బాగాలేదా? అదేందో అర్థమైతే లేదు. కానీ ఈ టెంప్లెట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్ ఏవైతే ఉంటాయో అవి అసలు చాలా అంటే చాలా ఫ్లాట్ గా అనిపిస్తున్నాయి చూస్తున్నంతసేపు. ఇట్లా పోతుంది సినిమా, ఇది కదా, అట్లనే ఉన్నది, అట్లనే ఉంటున్నది. సో ఏం తెలుస్తలేదు చూస్తున్నంతసేపు, బోర్ తప్పించి. ఓకే ఇదైతుందా, సరే నెక్స్ట్ ఇదైతుందా, యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇదే జోన్ లో ఉంటున్నాయి అనమాట ఈ మాస్ టెంప్లెట్ కమర్షియల్ సినిమాలు అనేవి. అండ్ దానికి తోడు కే ర్యాంప్ అనే సినిమా మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ లో బాగోదు. ఆ సెటప్ అదంతా ఏం పెద్దగా అనిపించవు. అండ్ చెప్పుకోదగ్గ కథ కూడా ఏం లేదు సినిమాలో. సో కిరణ్ అబ్బవరం గారి యాంటిక్స్ థియేట్రిక్స్ మీదనే సినిమా నడుస్తూ ఉంటది. అండ్ ఒక 15-20 నిమిషాల తర్వాత అర్థమైపోతుంది సినిమా ఏంది, ఎటు పోతుంది అని. ఇంకా ఆ పాయింట్ లో ఒక్కసారి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలోకి వెళ్ళడం కష్టం. సో ఇది ఎంత లాగినా ఇంతే గానీ కే ర్యాంప్ సినిమా వర్క్ కాలేదు అన్ఫార్చునేట్లీ నాకైతే. ఇంకెవరికైనా వర్క్ అవుతుందా అన్నది కూడా చెప్పలేను నేను. మేకర్స్ కి ఇది సింగిల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుతుర్రు. ఆ సింగిల్ థియేటర్లలో టేకర్స్ ఉన్నారా మరి ఇలాంటి సినిమాలకి అంటే ఇక అది కాలమే చెప్తుంది. బట్ నా వరకు అయితే ఐఎమ్ సారీ, ఆడియన్స్ ఎక్కడ క్రింజ్ అనేస్తారో అని చెప్పేసి వాళ్ళే సినిమాలో క్రింజ్ అన్న పదాలు పెట్టుకుని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. డైలాగ్ ఉంటుంది, చెప్పి కొడితే ఉన్న నొప్పి తక్కువ అవుతుందా అని. సో క్రింజ్ అన్న పదం వాడితే క్రింజ్ ఏం తక్కువ కాదు కదా చూసేటోనికి. సో సేమ్ సిచ్యువేషన్. లిటరలీ సినిమాలో ఏం ఉండదు. కిరణ్ అబ్బవరం గారు తాగుతా ఉంటారు, హీరోయిన్ కలబడతారు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ని వదిలించుకోవడానికి తాగుతా ఉంటారు. ఈ మధ్యలో సో కాల్డ్ కొన్ని జోకులు వస్తూ ఉంటాయి. 1-2 సార్లు నవ్వుతాం కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఏం చేయాలో మనకు కూడా అర్థం కాదు. అండ్ ర్యాండమ్ గా ఫైట్లు వస్తుంటాయి, పాటలు వస్తుంటాయి. కిరణ్ అబ్బవరం గారు స్క్రీన్ ని చూస్తూ ఏవో డైలాగులు చెప్తుంటారు మధ్యలో. అదే ఫోర్త్ వాల్ బ్రేకో హెడ్ వాల్ బ్రేకో ఏదో ఇక అది అవుతుంటది. ఇంకా లాస్ట్ లో మ్యాండేటరీ కిరణ్ అబ్బవరం స్టైల్లో ఒక మెసేజ్ ఇస్తారు. ఇక నేను కూడా అమ్మాయి అనుకుని బయటకు వచ్చిన. అది పరిస్థితి కే ర్యాంప్. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్ ఉంది సినిమాలో. కిరణ్ అబ్బవరం గారు కొంచెం ఈజ్ తోని ట్రై చేసి యాక్టింగ్ చేద్దాము, కొంచెం లూజ్ గా కొంచెం నార్మల్ గా ఫ్లో లో ఉందాము అని ట్రై చేసిరు. ఆయన మిగిలిన సినిమాలతో మిగిలిన పర్ఫార్మెన్సెస్ తో పోలిస్తే కొంచెం బెటర్ కే ర్యాంప్ లో. అండ్ సినిమా బడ్జెట్ కూడా వెళ్ళింది, కొంచెం ఖర్చు పెట్టిర్రు, ఓకే తెలుస్తుంది. అక్కడక్కడ కొన్ని లొకేషన్స్ బానే ఉన్నాయి, చాలా మంది బ్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, కొన్ని జోకులు వరకు అయినాయి ఓకే. అండ్ 1-2 పాటలు కూడా బానే ఉన్నాయి. సో ఇంకా మీద పాజిటివ్స్ అంటే ఇవే. బట్ ఇక అదే ఈ కమర్షియల్ సినిమాల కాలం చెల్లిపోయిందేమో ఇక మరి. అండ్ అందులోనూ ఇది అంత మంచి కమర్షియల్ సినిమా కూడా కాదు. సో అన్ఫార్చునేట్. బట్ ఆఫ్ కోర్స్ సినిమాలో నా ఫ్రెండ్ నవీన్ పూల చొక్క ఒక క్యూట్ క్యామియో చేసిర్రు. క్యామియో చాలా షార్ట్ గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ షార్ట్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఎస్ మీరు కరెక్ట్, చాయ్ షార్ట్స్. నిన్న మిడిల్ బెంచ్ రవి రికమెండ్ చేసిన కదా, ఈ రోజు రికమెండేషన్ వచ్చేసి 1 Day గర్ల్ ఫ్రెండ్. ఇది ఒక చిన్న క్యూట్ సిరీస్. ఫేస్ లో ఒక చిన్న స్మైల్ ఉంటది మనకి షో చూస్తున్నంత సేపు. అండ్ డైలాగ్స్ లలో కూడా చాలా రిలేటబుల్ స్టఫ్ ఉంటది. ఇద్దరు యంగ్ యాక్టర్స్ చాలా బాగా చేసిరు. అండ్ రైటింగ్ ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటది. సో అస్సలు మిస్ అవ్వకండి, ప్రతి సెకండ్ వర్తే. అండ్ తెలుసు కదా చాయ్ షార్ట్స్ అంటే ప్రతి ఎపిసోడ్ అండర్ 2 minutes ఉంటది. అండ్ మన కన్వీనియంట్ వర్టికల్ ఫార్మాట్ లో. చాయ్ షార్ట్స్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ఉంటది. మన రాగడి ఛానల్ స్పెషల్ లింక్ అది. సో వెళ్ళి చూసేసేయండి 1 Day గర్ల్ ఫ్రెండ్ చాయ్ షార్ట్స్ యాప్ లో. సో కా సినిమా అప్పటి నుండి కిరణ్ అబ్బవరం గారు ఒక డైరెక్షన్ మార్చిర్రు. నన్ను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు, ఇది కాదు పద్ధతి, నేను కూడా నా క్వాలిటీ ఆఫ్ సినిమాలు పెంచుతున్నాను, సో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, కన్సిడర్ మై సినిమా అని చెప్పేసి ఆయన హంబుల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అండ్ జనాలు కూడా అదే విధంగా రెస్పాండ్ అయ్యారు. కా ఒక మంచి సక్సెస్ అయింది. సరే దాని తర్వాత దిల్లుబా వచ్చింది అనుకోండి. అండ్ సిమిలర్లీ ఇప్పుడు కే ర్యాంప్ చూడండి. ఇప్పుడు కిరణ్ గారు వచ్చి నన్ను ట్రోల్ చేస్తున్నారు, లేకపోతే నన్ను నా మీద జోకులు వేస్తున్నారు, అనవసరంగా పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆయన వచ్చి కన్ఫ్యూజ్ చేసిర్రు పబ్లిక్లీ. అప్పుడు జనాలైనా గానీ మీడియా గానీ ఎట్లా రెస్పాండ్ అయింది? ఆయన చెప్పేది విన్నారు, అర్థం చేసుకున్నారు. ఎవరైతే నార్మల్ మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కన్సిడర్ చేసిర్రు ఆయన రిక్వెస్ట్ ని. ఇక అదే పనిగా ట్రోల్ చేసేటోళ్ళని వదిలేయండి. బట్ మెజారిటీ సొసైటీ అయితే రెస్పాండ్ అయింది కదా ఆయన రిక్వెస్ట్ కి. అరే ఒక మనిషి ఏదో చెప్తున్నారు అని వినే ప్రయత్నమే చేసిర్రు. కానీ ఎందుకో అర్థం కాదు, కిరణ్ అబ్బవరం గారు ప్రతి సినిమాలో ఏదో ఒక గ్రూప్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అది న్యాచురల్ గా వస్తుందా లేకపోతే బై డిజైన్ అనేది అర్థం కాదు. ఒకటి అర వదిలేస్తే మెజారిటీ సినిమాలో
ఏదో ఒక గ్రూప్ టార్గెట్ అయితానే ఉంటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలు టార్గెట్ అవుతా ఉంటారు. మీ ఆడాళ్ళు ఇట్లా, మీ ఆడాళ్ళు అట్లా అని ఏదో డైలాగులు ఉంటాయి. సరే, అవి ముందు వచ్చిన సినిమాలు, ఆయన క్రియేటివ్ కంట్రోల్ లేదు, బిఫోర్ లాక్డౌన్, ఇంకా సొసైటీలో అంత అవేర్నెస్ లేదు, ఆ టైంలో వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు కే ర్యాంప్ సినిమా లేటెస్ట్ సినిమా కదా, లిటరలీ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ మీరు చూడండి మొత్తం ఒకసారి, మెంటల్ ఇల్నెస్ పంచ్ లైన్. హీరోయిన్ కు మెంటల్ ఇల్నెస్ ఉంటది అండ్ అదే జోకు. సెకండ్ హాఫ్ మొత్తం అదే జోకు. సరే, ఇది కమర్షియల్ సినిమా, వాళ్ళ ఇంటెన్షన్ ఎవరిని హర్ట్ చేయడం కాదు, డిస్క్లైమర్ కూడా వేసిర్రు, ఓకే అవన్నీ ఉన్నాయి. బట్ మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ ఏ జోక్ అని మనకు తెలుసు కదా, కిరణ్ గారికి కూడా తెలుసు కదా. సో అర్థం చేసుకుంటారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. ఇదేదైతే ట్రీట్మెంట్ ఉందో సినిమాలో మెంటల్ హెల్త్ చుట్టూ, అది అసలు ఇంకా తప్పు అనడం కూడా చాలా చిన్న పదం అన్నమాట. చాలా 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 ప్రాబ్లమాటిక్ ట్రీట్మెంట్ ఇది. ఇదేదో క్యాజువల్ సెక్సిజం కాదు, క్యాజువల్ టాక్సిసిటీ కాదు, చాలా రెట్లు మించిన ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్ ఇది. లైక్ లిటరలీ కాన్ఫ్లిక్టే మెంటల్ హెల్త్ ఇష్యూ అండ్ అది జోక్ అన్నట్టు సినిమా ప్రకారం, డైరెక్టర్ ప్రకారము, ఈ కథ ప్రకారం. సో కష్టం కష్టం కష్టం. మరి అది ఇది ఎట్లా ప్రూవ్ చేసుకుర్రో వాళ్ళు ఈ కథని, ఎన్ని ఫిల్టర్లు దాటి ఇంత దాటి ఇది స్క్రీన్ అవుతున్నది ఈ రోజు. మరి ఇంకా చెప్పలేము ఎట్లా ఓకే అయింది ఇది అని, వాళ్ళు ఎట్లా ఓకే అనుకున్నారు ఇదంతా చేయడము అని. బట్ మనం ఏం మాట్లాడగలుగుతాము, జస్ట్ మనకు అనిపించింది చెప్పగలగడం అంతే కదా. సో కిరణ్ గారు ఏ విధంగా అయితే ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసుకుర్రో, నేను కూడా పర్సనలీ కిరణ్ గారిని, వాళ్ళ టీమ్ ని, డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అండి మెంటల్ హెల్త్ గురించి ఇట్లా మీరు ఇది కాదు, దిస్ ఈస్ నాట్ హౌ యూ టాక్ అబౌట్ దీస్ థింగ్స్. అగైన్ చెప్తున్నా కదా, మీరు తీసింది కమర్షియల్ సినిమా, నేను కాదంటలేను. అండ్ నేనేం పత్తగించాను కాదు, నిన్న తెలుసు కదా టైటిల్ ఏం పెట్టినా, సైకోగాళ్ళు అని ఏదో పెట్టినా నేను. సో మన యూజువల్ కాన్వర్సేషన్ లో సైకోగాళ్ళు, పిచ్చి ఇలాంటి పదాలు వస్తుంటాయి. నేనేం ఎక్సెప్షన్ కాదు, నేను కూడా పార్టేక్ చేస్తాను ఇలాంటి వాటిలలో. అండ్ ఆర్ట్కి ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, ప్రతిది మనం టైట్ చేసి కంట్రోల్ చేసి ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టకూడదు అని రూల్స్ పెట్టకూడదు. నేను ఒప్పుకుంటున్నాను, నేను సెన్సర్షిప్ కి వ్యతిరేకమే. మనందరూ నార్మల్ గా ఇవన్నీ పదాలు వాడుతుంటాము, ఓకే అదంతా ఫైన్. కానీ సినిమాలో కాన్ఫ్లిక్టే ఇది, ప్రతి జోక్ కి పంచ్ లైన్ ఇది. హీరోయిన్ కున్న మెంటల్ హెల్త్ ఇష్యూ అన్న తీసేస్తే సినిమాలో ఇంకేం లేదు. సో అలాంటప్పుడు ఇది ఇగ్నోర్ చేయడం చాలా కష్టం అండ్ చాలా ప్రాబ్లమాటిక్ గా డీల్ చేసారు మీరు ఈ విషయాన్ని. ఐ మీన్ ఇట్స్ వెరీ డేంజరస్. జోక్ అయిపోతుంది, మెంటల్ హెల్త్ అంటే జోక్ అయిపోతుంది, ఇట్లా కాదు. సో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను, ఇట్స్ ఎ రిక్వెస్ట్, ఇట్లా చేయకూడదు అని. బట్ ఇది ఎక్స్ట్రా కే ర్యాంప్ సినిమా లాగా మాట్లాడితే ముందు చెప్పినట్టు నాకు పెద్ద వర్గా లేదు. నేను ఎక్సైటెడ్ ఉన్నప్పటికీ కూడా అన్ఫార్చునేట్లీ డెలివర్ చేయలేదు కే ర్యాంప్ సినిమా. అది సాడ్. బట్ యుక్తి తరేజ నాకు చాలా ఇష్టం, ఆవిడ బాగుంటారు, సినిమాలు కూడా బాగున్నారు. సో అది కే ర్యాంప్ ముచ్చట. మీరు కూడా చూడండి, ఏమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఎస్ గైస్, హ్యాపీ దివాళీ, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.